ప్రెజెంటేషన్ పూర్తి చేసి నేను స్టేజ్ దిగగానే ఆడిటోరియం మొత్తం నా కలీగ్స్ చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ చప్పట్లు కొడుతున్న వాళ్లలో ఒకప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళు, నన్ను వెక్కిరించిన వాళ్ళు, వీడు కార్పొరేట్ వరల్డ్కి పనికిరాడనుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని చూసి ఓకింత ఆనందంగానే అనిపించింది. కానీ ఆ చప్పట్లకు కారణం నేనొక్కడ్నే కాదు, ఆమె కూడా. నన్ను నమ్మిన ఆ ఒక్క అమ్మాయి. ఒకప్పుడు అందరికీ నా తప్పులే కనిపిస్తే ఆమెకు మాత్రం నా ప్రయత్నం కనిపించింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద పెద్ద కళ్ళతో హైదరాబాద్ వచ్చాను. చేతిలో ఆఫర్ లెటర్ ఉంది, మనసులో భయం. ఈ కార్పొరేట్ ప్రపంచంలో నేను నిలబడగలనా అనే భయం. ఆఫీస్లో అడుగుపెట్టిన మొదటి రోజే గుండె ఆగిపోయినంత పనైంది. మా టౌన్ మొత్తం వెతికినా అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడా లేవు. ఇలాంటివన్నీ సినిమాల్లో చూసి ఛా, నిజంగానే ఉంటాయా ఇవి అనుకునేవాడిని. కానీ ఆ రోజు నా జాబ్ మొదలైంది. జాబ్ కొట్టడం కష్టమని అనుకున్న నేను ఆ జాబ్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టమని అప్పుడు తెలీదు. ఒకరోజు అనుకున్నంత పనయింది. మా CEO టీమ్ మీటింగ్కి పిలిచాడు. పెద్ద క్లయింట్ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన డిజైన్ ఐడియాస్ అడుగుతున్నాడు. అందరూ ఏదో ఒకటి చెప్పారు. నా వైపు చూశాడు మా CEO. తెలిసిన ఇంగ్లీష్లో ఎలాగోలా నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మధ్యలో ఆగిపోయాను. ఎంత ట్రై చేసినా ముందుకు పోలేదు మాట. అంతే, అందరూ బలున నవ్వారు. మా CEO కూడా నవ్వి భుజం తట్టి ముఖం తిప్పేసుకున్నాడు. నాకు కొంచెం చిన్నతనంగానే అనిపించింది. నా కాన్సెప్ట్ బావుంటుందని నాకు తెలుసు. మా స్కూల్ ఇంగ్లీష్ టీచర్ పరిగెత్తించి కొడితే ఏదో ఓకే టైప్లో ఇంగ్లీష్ వచ్చేది. కానీ మొత్తం కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పోయింది. చీ అనుకున్నాను. స్పూన్ నీళ్ళల్లో దూకి చచ్చిపోవాలనిపించింది. సరేలే అనుకుని క్యాఫెటేరియాకు వెళ్ళాను. హే, నీ ఐడియా బావుంది అంటూ నా పక్కన కుర్చీ లాక్కొని కూర్చుంది యామిని. యామిని మా టీమ్మేట్, కానీ ఇప్పుడు నాతో మాట్లాడేది కాదు. చాలామంది తనని బాగా పొగరు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా నన్ను పొగుడుతోంది. అవునా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాను. నా ఫేస్ చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంగ్లీష్తో ఎందుకు ఫైటింగ్ చేస్తున్నావు? కాన్సెప్ట్ ముఖ్యం, లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్లోనే చెప్పాలని ఎవరూ అనలేదు కదా. ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులో చెప్పు. స్టోరీ బావుంటే సినిమా దానికదే నడుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. బోడిగుండు మీద ఎవడో గట్టిగా పీకినట్టయింది నాకు. ఏదో బిల్డప్ కోసం ఇంగ్లీష్ ట్రై చేశాను. కానీ మనకి మన కాన్సెప్ట్ బాగా తెలుసు. మళ్ళీ రిహర్సల్ చేశాను. ఈసారి డైరెక్ట్గా బాస్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులో కూడా. బాస్ గుడ్ అన్నాడు. నాకు కొండనెత్తినంత బలం వచ్చింది. ఐడియా బాస్కి నచ్చిందని కాదు, చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇలాగే ఇంకోసారి ఆఫీస్ తరపున ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అది నోవోటెల్ కాంటినెంటల్. ఫ్రెండ్స్ చెప్తుంటే వినడమే తప్ప నేనెప్పుడూ లోపలికి వెళ్ళలేదు. డిన్నర్కి వెళ్ళాక చూస్తే ఒక 100 రకాల ఫుడ్ ఐటమ్స్. అందరూ తమకు నచ్చింది ప్లేట్లో వేసుకుని స్టైల్గా ఫార్క్, నైఫ్, స్పూన్తో తింటున్నారు. నేను కూడా తగ్గలేదు. కనిపించినవన్నీ ప్లేట్లో వేసుకున్నాను. కానీ ఫార్క్, నైఫ్ నేనెప్పుడు వాడిందే లేదు. ఎప్పుడు చేత్తో, లేదంటే స్పూన్. నైఫ్తో కోసి ఫార్క్తో ఎత్తడం అంటే ఒక రకంగా అర్జునుడు చేపకన్ను కుట్టినట్టే. ఎంత ట్రై చేసినా ప్లేట్లో ఉన్నదానికంటే టేబుల్ మీద పడిందే ఎక్కువ. చిరాకు ఒక పక్క, కలీగ్స్ నవ్వులు ఇంకో పక్క. మళ్ళీ తనే నా దగ్గరకొచ్చింది. మన ఫుడ్ మన ఇష్టం, ఎలాగైనా తినొచ్చు అని చెప్తూ తనే చేత్తో తినడం మొదలుపెట్టింది. అవును కదా, ఆకలిగా ఉన్నప్పుడు ఎలా తిన్నామన్నది కాదు, కడుపు నిండిందా లేదా అనేదే ముఖ్యం. అమ్మయ్యా అనుకుంటూ నేను చేత్తోనే తినడం మొదలుపెట్టాను. అప్పుడు అందింది ఆ ఫుడ్ నోటికి, దాని టేస్ట్ నా మనసుకి. ఇలా ఏదో ఒక సందర్భంలో తెలిసో తెలియకో తను నాకు ధైర్యమిచ్చింది. అందుకే ఈరోజు నా గెలుపులో, ఈ చప్పట్లలో తన వాటా కూడా ఉంది. తన వైపు చూస్తూ థ్యాంక్స్
అని మనసులోనే అనుకున్నాను. ఎందుకంటే ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది.